ముడి. కస్తూరి, గీత ఇప్పుడే లోపలికి వెళ్ళింది. తొందరగా కార్తీక్ని పిలిచి మన వాళ్ళని అతనికి పరిచయం చెయ్యి. ఒకవేళ గీత వీడియో కెమెరాతో మనల్ని షూట్ చేసింది అంటే మొదటికి మోసం వస్తుంది. ఆ తర్వాత అందరం ఇరుక్కుంటాం. సో నువ్వు వెంటనే కార్తీక్ ఫోన్ చేసి మాట్లాడు. నేను బయట వెయిట్ చేస్తాను. సరే. హలో, నేను కడప కస్తూరిని మాట్లాడుతున్నాను. వస్తాను మేడం. ఓకే, వెళ్ళొస్తాను రా. ఓకే బాయ్. హలో కార్తీక్, నేను కస్తూరిని. సరే, ఓకే. నువ్వెక్కడున్నావు ఇప్పుడు? తొందరగా రా. వస్తున్నాను. మేడం నమస్కారం. హలో కస్తూరి. అరే రా కార్తీక్. నేను చెప్పిన పార్టీ వీళ్ళే. హలో హలో. అక్క బిజినెస్ గురించి అంతా మీకు చెప్పింది అనుకుంటాను. చెప్పారు. కార్తీక్, నాకు చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. కాశీపాగు ఇద్దరు వెళ్ళిపోదాం. లేదు కార్తీక్, నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని రమ్మన్నాను. అతను వచ్చినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. చాలా పెద్ద మనిషి, వెయిట్ చేయించడం అంతగా బాగుండదు. పక్కనే 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈలోగా అదే విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. నేను ఒక్కనే ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోతే ఎలాగా? ఏమిటి కార్తీక్ అలా భయపడుతున్నావు? అలా భయపడితే ఈ బిజినెస్ అస్సలు చేయలేవు. నువ్వేం భయపడకో, అన్ని నేను చూసుకుంటాను. ఓకే, మీరు వెళ్ళండి. వెరీ గుడ్, వస్తానే. రండి సార్, వెళదాం. మనం ఎక్కడికొచ్చా? కావ్య ఎక్కడా చెప్తాను రా.
కావ్య విన్నదంటే మళ్ళీ ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడకుండా రా. రా. కావ్య ఎక్కడుంది? అరవద్దంటున్నానా?